నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు పాస్పోర్టు కష్టాలన్నమాట. ప్రస్తుతం కువైట్లోని బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఒప్పంద గడువు ముగియడంతో అయితే వాటి యొక్క కార్యకలాపాలు అయితే ఆగిపోయాయి. అలాగే కొత్తగా కాంట్రాక్ట్ ఇచ్చిన జూ డిజిటల్ సంస్థ మనం చూసుకుంటే కానీ ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో ప్రస్తుతం ఆ యొక్క కేసు కోర్టులో నడుస్తూ ఉందన్నమాట. దీంతో కువైట్లోని 10 లక్షల మంది భారతీయులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. కువైట్లోని ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు అందించే కౌన్సులర్, పాస్పోర్టు, వీసా సేవలను కేవలం అత్యవసర పరిస్థితులకు మాత్రమే పరిమితం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని 19వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం పాస్పోర్ట్ రెన్యువల్ కావచ్చు, వీసా కావచ్చు, లేకపోతే అత్యవసర కౌన్సిలర్ సేవలు ఏవైతే ఉన్నాయో అంటే మనకు కువైట్లో ఏదైనా ఎమర్జెన్సీగా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వస్తే కానీ అటువంటి వారు ఇండియన్ ఎంబసీని సందర్శించవచ్చు అని చెప్పేసి ప్రస్తుతానికి పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలన్నా సరే కానీ మీ యొక్క సివిల్ ఐడి ఏదైతే ఉందో బతాకాలో టైం అయిపోతూ ఉంటే కానీ తప్పనిసరిగా ఇంకా మీ యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉండే వారికి మాత్రమే సేవలు అందిస్తామని చెప్పేసి ఎంబసీ ప్రకటించింది. కేవలం అత్యంత అవసరమైన సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పేసి దరఖాస్తుదారులు తమ యొక్క అవసరాన్ని నిరూపించే సరైన పత్రాలు సమర్పిస్తేనే ఈ సేవలు అనుమతిస్తాము. తత్కాల్ పాస్పోర్టు, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్, సివిల్ ఐడి గడువు ముగుస్తున్న వారికి ఇచ్చే స్వల్పకాలిక పాస్పోర్టు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, ఈ వీసా వంటివి మాత్రమే అత్యవసర సేవల కింద పరిగణిస్తారు. సాధారణ పాస్పోర్టు జారీ, అటెస్టేషన్, రెగ్యులర్ వీసా అప్లికేషన్లు ఈ కాలంలో స్వీకరించబోమని చెప్పి ఎంబసీ స్పష్టం చేసింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య మాత్రమే ఎంబసీలోని కౌన్సులర్ విభాగాన్ని సంప్రదించాల్సి ఉంటుందని చెప్పేసి పూర్తి వివరాలు తర్వాత ప్రకటిస్తామని చెప్పి ఎంబసీ తెలిపింది. న్యాయపరమైన చిక్కుల వల్లే సేవలు పూర్తి స్థాయిలో పునఃప్రారంభం కావడానికి ఆలస్యం అవుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. జూలై 1 నుంచి కువైట్లో కౌన్సులర్ సేవ అందించే కాంట్రాక్టును గ్లోబల్ డిజిటల్ సంస్థ కంపెనీ దక్కించుకుంది. ప్రస్తుతం కేసు ఢిల్లీ హైకోర్టులో నడుస్తూ ఉండడంతో కువైట్లో మన పాస్పోర్ట్ సేవా కేంద్రాల సేవలైతే నిలిచిపోయాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.